అమ్మాయిని పడడం అంటే అంత ఈజీ కాదు, చాలా కష్టమైన విషయం. అండ్ ఈ మ్యాటర్ ని మళ్ళీ ప్రూవ్ చేయడానికి వచ్చేస్తున్నాడు వాదనయావి అలాంగ్ విత్ హిస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే అండి, నేను అదిరేబి. గత వారం టెలికాస్ట్ అయిన ప్రేమదేశం స్కిట్ చూసి రామారావు గారి ఫ్యాన్స్ కానీ నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ కానీ బాధపడినట్టయితే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఈ రోజు అసలే ఇంటర్వ్యూ. నా అదృష్ట దేవతను చూసిన తర్వాతే నేను ఇంటర్వ్యూకి వెళ్తా. అరే పక్కనే దేవుడు కూడా ఉన్నాడు. బిస్కెట్ అని అలాగ తెలుసు, నాకు తెలుసు, మధ్యలో అవసరమా మీరు అంతా? అరే మావా, ఏంట్రా నువ్వు నా మంచి ఫ్రెండ్ కదా, టూత్ పేస్ట్ ఈరా. నీకెందుకే వాళ్ళరా? నీదైతే ఒకటి నాదైతే ఒకటారా? నువ్వైతే ఒకటి నేనైతే ఒకటా? నన్ను టీమ్ లీడర్ చేసుగా. పేస్ట్ లేకపోతే నేను ఇంటర్వ్యూకి వెళ్ళలేను, ఇంటర్వ్యూకి వెళ్ళకపోతే ఉద్యోగం రాదురా. ప్లీజ్ రా, ప్లీజ్ రా, ప్లీజ్ రా, నా మాట दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాన సబ్బురా లేంట్రా సబ్బురా. ఒక్కటి సబ్బు ఒకటి పెట్టుకుంటే జబ్బులొచ్చి పోతారా? నువ్వు పెట్టుకున్న విగ్ ఎవరు అనుకుంటున్నావు? షేకింగ్ శేషుది. నువ్వు కట్టుకున్న లుంగి ఎవరు అనుకుంటున్నావు? అప్పారావుది. వాళ్ళ జబ్బులు నీకు రానప్పుడు నీ జబ్బు నాకు ఎలా వస్తుందమ్మా? పొద్దు పొద్దున్నే నువ్వు మనిషివా ఆపివా? మనిషివా పశువా? రోడ్డు పక్కన బురదలో అప్పారావు బతుకుతున్నాడు, నువ్వు బతుకుతావు. చెయ్యి మనిషి అన్నా కాస్తంత రాఘవ చంటి ఉండాలరా. సిగ్గు పౌరుషం ఉండాలరా. మనిషికో మాట రచ్చరవికో దెబ్బ అన్నారా పెద్దలు. గొడ్డవ దెబ్బ. ప్రతి దానికి వాడి మీద ఆధారపడటమే. నువ్వు బజార్కి వెళ్ళి కొనుక్కోలేవా? ఎన్నని ఇస్తారా వాడు? ఎంత మందిగా ఇస్తారా వాడు? కొద్దిగా ఉండాలి. ప్రతి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ప్రతిదీ అడగటమే. చెయ్యి మా కొంచెం పేరు చేయరా. బ్యాచులర్ లైఫ్ నాకు వద్దు. బ్యాచులర్ లైఫ్ గురించి ఎంత చులకం చేసి మాట్లాడేవరా? గొప్ప గొప్పలందరూ బ్యాచులర్సేరా. ఒక అబ్దుల్ కలాం, ఒక నరేంద్ర మోడీ, ఒక చలాకి చంటి. నువ్వెన్నాను చెప్పరా? ఈ బ్యాచులర్ లైఫ్ నాకు వద్దు. నేను ఎంచాకెళ్ళి పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నట్టు అడిగేంట్రా? రే, ఆత్మహత్య చేసుకుని ఒకేసారి చావచ్చురా, పెళ్లి చేసుకుంటే రోజు చావేరా. మామా, బ్యాచులర్స్ లైఫ్ కి మ్యారేజ్ లైఫ్ కి చాలా తేడా ఉందరా. ఏంటి తేడా? అరే మామా, ఈ లైఫ్ లో ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చురా. అక్కడ ఏది పెడితే అదే తినాలరా. మామా, ఈ లైఫ్ లో ఎంటీవీలు, ఎఫ్టీవీలు, జడ్జినకర జనారేలు, అక్కడ దూరదర్శన్ సీరియల్ లేరా. అరే మామా, ఈ లైఫ్ లో ప్రతి సమస్యకి మనమే సొల్యూషన్ రా. అక్కడ ప్రతి సమస్యకు అదే కారణం రా. మామా, ఈ లైఫ్ లో రోజుకో అమ్మాయి, అదే అమ్మాయి. మామా, ఇది రాజీ లేని రారాజు లాంటి జీవితం రా. అక్కడ అన్నిటికీ రాజీ పడే దండాజీ గారు లాంటి జీవితం రా. ఒక్క స్పీచ్ తో నా కళ్ళు తెరిపించారా. అందుకే చెప్పారు ఇలాంటి వద్దు, ఇక్కడ ఉండాలి. రోజు సబ్బు అన్ని ఇచ్చుకుంటావు. బాబు, నేను యూఎస్ వెళ్తున్నాను, కాస్త ఎవరైనా వస్తే ఇలా దగ్గర అమ్మా. యుఎస్ వీడి ఫేస్ కి వీడు యుఎస్ వెళ్ళిపోతున్నారా? ఏంట్రా, ఏం చేస్తున్నా ఇక్కడ? టోయిలెట్ అని ఉంది అన్నట్టు. ఇప్పుడు అందమైన అమ్మాయి ఇంట్లోకి వస్తే మనం బ్యాచులర్ లైఫ్ కి కలరే కలరు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇలా వచ్చారు? అదే ఇక్కడ అద్దెకి మరి కరెంట్ బిల్లు ఇంతకీ ఎప్పుడు దిగుతారండి? అయ్యో, మాది అసలు పరుగుల కుటుంబం అండి. నేను ఒక్కదాన్ని దిగను, నేను మా అమ్మ ఇద్దరం లోపల దిగేస్తాం. అయితే వెళ్ళి అత్తయ్య తీసుకొచ్చేసి. అయ్యో, అత్తయ్య గారు రారండి, నేను మా అమ్మే. నీ ఆటో? ఆటోలో రావు, కారులో వస్తా. మళ్ళీ ఆటో? నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. సామాన్
అయ్యో మాది అసలు పరుగల కుటుంబం అండి. మరి మాది అసలే పరుగల కుటుంబం అండి. అవునండి, పెద్ద పరుగల కుటుంబం. పొండి అబ్బా, మీ చిగ్గుతో చంపేస్తున్నారు కదండి బాబోయ్. అమ్మ నేను బట్టలు ఉతికేసాను. ఎక్కడికి రా? ఏముంది, బట్టలు పిండడానికి. ఆహా, ఈరోజు చాట్ లో ఎవరి పేరుంది? నీ బతుక్కి ఎప్పుడన్నా చాట్ ఫాలో అయ్యావేంట్రా? ఎప్పుడు ఫాలో కాకుండా ఇప్పుడు ఫాలో అవుతాం రా. ఈ రోజు బట్టలు ఉతికే డ్యూటీ నాది. ఏమండి, మీ పేరేంటండి? అమ్మ మాది అసలే పరుగల కుటుంబం అండి. అబ్బాయిలతో నేను మాట్లాడను. అబ్బా, పరువుకి పేరుకి సంబంధం ఏందండి? పేరు చెప్పండి. సుజాత. సుజాత గారు, మీరు ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోలేదు. నాకు బాగా చదువుకున్న కుర్రాడు కావాలండి. చదువుకున్న కుర్రాడా? ఐఎమ్ అభినయ్ కృష్ణ, ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్. అది 9 సార్లు వైఫ్ ఫెయిల్ అయ్యాడు. రాము 10th క్లాస్ 10 times ఫెయిల్. సుజాత, సుజీ, ఇక్కడ ఏదో 500 రూపాయల నోటు పడింది, నీదేనా? ఇది నీదనుకుంటాను. 500 రూపాయల నోటు. మాది అసలే పరుగుల కుటుంబం అండి. అబద్ధాలు ఆడను. అయినా ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు 500 దొరికితే ఇస్తున్నారంటే నిజంగా ఐ లైక్ యు సో మచ్ అండి. మంచి ఛాన్స్ మిస్ అయిపోయిందిరా. ఆ ఛాన్స్ నీకు కూడా వచ్చేలా చేస్తా. నాకు కూడా వచ్చేలా ఎలా? ఇప్పుడు నీకు ఉంగరం ఉందా? ఆ ఉంగరం తీసుకెళ్ళి ఇది నీదేనా అని అడుగు. నాది కాదండి అనిద్ది. 100 రూపాయలకే ముద్దిచ్చిందంటే ఉంగరానికి ఏమిచ్చిద్దో. ఓ వాట్ నైనా సర్జీ. సుజాత గారు, సుజాత గారు, ఏంటి ఇక్కడ బంగారం ఉంగరం దొరికింది, ఇది మీదేనా అండి? మాది అసలే పరుగుల కుటుంబం అండి. అది మాది కాదు. అదే బాబు, మొన్ననే పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాం బాబు. ఈ రోజుల్లో కూడా మీలాంటి నిజాయితీ పనులు ఉండడం మాకెంతో అదృష్టం బాబు. మాది అసలే పరుగుల కుటుంబం అండి. చిప్పండి, అలా అనకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంట్రా? ఏంటి అప్పటి నుంచి చెప్తున్నాను సుజాత నాది అని. ఏంటి? మర్యాదగా చెప్తున్నాను, సుజాత నాది. సుజాత నాది. హలో, మీ ఇద్దరు కొట్టుకున్నా సుజాత నాకులైనా వస్తుంది. నువ్వెప్పటి నుంచి ఇంటర్వ్యూ? సాజి నుంచి అదే చేస్తాను, అర్థం కాలేదా? సరే, నువ్వు నేను వాడు కాదు, సుజాతని అడుగుదాం. సుజీ, నాన్న సుజీ, సుజాత, ఇప్పుడు మా ముగ్గురులో నీకెవరు నచ్చారు చెప్పు? మాది అసలే పరుగుల కుటుంబం అండి. ఏదైనా మా అమ్మగారు తెలుస్తారు. అమ్మా, ఆంటీ, మా ముగ్గురులో మీకు ఎవరు నచ్చారు చెప్పండి? అగ్గిపెట్టి, గుగ్గిపెట్టి, కోడి, కొంగ, పించి, రాము. అబ్బా, దాయి దమ్మ, పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండ పల్లి బొమ్మ. చూసావా? కదం డాలి. హలో, ఎక్కడ కడుతున్నావు? ఇక్కడే, ఇంకెక్కడ కట్టాలి? మాది అసలే పరుగుల కుటుంబం. అమ్మకు పెళ్లి కాకుండా కూతురు చేసుకుంటుంది ఎక్కడైనా. దాయి దమ్మ, పులికే కుందనాల బొమ్మ, నీతో పని ఉందమ్మా, నడిచే కొండ పల్లి బొమ్మ. సుజీ, మీ అమ్మకు కూడా పెళ్లి అయిపోయింది, మనం వెళ్ళి. మాది అసలే పరుగుల కుటుంబం. నేనే వేసుకుంటారా? అబ్బా, బాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? నచ్చింది, బాగా ఉంది. కూతురు కోసం ట్రై చేసి తల్లి పడిపోయిందా?
ఎంటర్టైన్ చేశారు, బాగుంది. Thank you. గుడ్ గుడ్. రోజా గారు ఏంటో నలుగురు సూపర్ గా చేసేసారా? 5 మంది బాగుంది. సో ఫస్ట్ ఫ్రెండ్షిప్ సాంగ్ నుంచి అతను మీకు అన్ని చేయటం, ఆ తర్వాత మీ ఇద్దరికి సాంగ్, మళ్ళీ రాముకి అత్తయ్య గారికి సాంగ్ చాలా బాగుంది.